హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను కదండి. స్పాంజ్ బేక్ చేసుకోవడం, ఇంకా ఐసింగ్ చేసుకోవడం. ఇది డీటెయిల్డ్ వీడియో అండి. ఫస్ట్ వచ్చేసి 100 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్, అదేనండి మిల్క్ మేడ్ తీసుకొని అందులో 20 గ్రామ్స్ బటర్ కూడా తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. బటర్ వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉండాలి, ఓకేనా? ప్రతిదీ మెజర్మెంట్స్లో తీసుకోవాలండి. మెజర్మెంట్స్ లేకపోతే మాత్రం కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో నేనైతే మెజరింగ్ స్కేల్ ప్రిఫర్ చేస్తాను బేసికల్లీ. ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి వెట్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇంకా వీటిలో మనం మిల్క్ ఒకటి తీసుకోవాలి. మిల్క్ ఒక 40 గ్రామ్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే బౌల్లో మనం బేక్ చేస్తామో ఆ బౌల్ని మంచిగా బటర్తో గ్రీస్ చేసుకోండి. బటర్ పేపర్తో పని ఏం లేదు మనకి. ఇంత బాగా గ్రీస్ చేసుకుంటే మీరు అసలు కేక్ని ఎంత బాగా డిమోల్డ్ చేయొచ్చు అంటే జస్ట్ ఇలా కింద నెయ్యగానే కేక్ కిందకి వచ్చేస్తుంది, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ఈ హ్యాక్ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా మెజర్ చేసుకుందాం మనం. డ్రై ఇంగ్రీడియంట్స్లో మైదా 65 గ్రామ్స్ తీసుకోవాలండి. కోకో పౌడర్ వచ్చేసి 10 గ్రామ్స్ తీసుకోవాలి. కోకో పౌడర్ అన్స్వీటెండ్ ఉండాలండి. తర్వాత కొంచెం డార్క్ ఉంటే తీసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లైట్దే ఉంది, హర్షీస్ కంపెనీది. కొంచెం డక్కన్ ప్లాటర్ అలాంటివి అయితే బాగుంటాయి. నా దగ్గర అయితే ప్రెసెంట్ అది అవైలబుల్గా లేదు, సో నేను హర్షీస్దే వాడేశాను. దీని తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 TSP అండి. బేకింగ్ సోడా వచ్చేసి 1/4 TSP, ఓకేనా? దీనిలో ఇంకేమీ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సోడా కానీ కర్డ్ కానీ అలాంటివేవి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందాక చెప్పాను కదా మిల్క్ కూడా అవసరం ఉంటుందని. ఇప్పుడు మిల్క్ కూడా 40 గ్రామ్స్ మెజర్ చేసి తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ ఇందాక ఏవైతే కండెన్స్డ్ మిల్క్, బటర్ తీసుకున్నామో అందులో ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెంగా మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ ఫామ్లో ఫస్ట్ మిక్స్ చేసుకోండి. నాకైతే కొంచెం లంప్స్ ఉన్నట్టు అనిపించాయి, సో నేను బెలూన్ విస్క్తో మిక్స్ చేసుకున్నాను. మీరు ఎలా మిక్స్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఓవర్ మిక్స్ అయితే చేయకండి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు ఫాస్ట్గా మిక్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నేను స్లోగానే మిక్స్ చేశాను. దట్ కట్ అండ్ ఫోల్డ్ ఫామ్లో మిక్స్ చేశాను కొంతవరకు. కానీ నాకు ఎందుకో బెలూన్ విస్క్తో ఒకసారి మిక్స్ చేస్తే మంచిగా మిక్స్ అవుతుంది అనిపించింది. నేనైతే వెనీలా ఎసెన్స్ అండ్ చాక్లెట్ అదేంటది ఎమల్షన్ ఉంటుంది కదండి, ఎమల్షన్ కూడా యాడ్ చేసుకున్నాను. చాక్లెట్ ఎమల్షన్ యాడ్ చేస్తే ఏంటంటే మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. సో నేను చాక్లెట్ ఎమల్షన్ యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే మీరు చాక్లెట్ ఎమల్షన్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇది ఆప్షనల్, ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ట్రేలో ఇందాక బటర్ని మంచిగా రాసాం కదండి, దానిలోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకొని వెంటనే పెట్టేయాలండి అవెన్లో. కొంచెంసేపు కూడా వెయిట్ చేయకూడదు. వెయిట్ చేసామంటే కేక్ రైజ్ అవ్వదు. ఇలాగే చాక్లెట్ కేక్ ఎక్కువ రైజ్ అవ్వదండి. దట్టు ఇది వెజ్ కదా, ఎగ్ కేక్ అయితే డబల్ అయిపోతుంది ఇప్పుడు మనం వేసిన దానికి. కానీ వెజ్ కేక్ అలా కాదు, కొంచెమే రైజ్ అవుతుంది, మరీ ఎక్కువ అయితే రైజ్ అవ్వదు, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి అవన్నీ ప్రీహీట్ చేసుకొని 180 degrees దగ్గర ఒక 10 minutes నేను ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను బౌల్ ప్లేస్ చేశాను కదా ఓవెన్లో, ఒక 20 minutes వరకు బేక్ చేసుకున్నానండి. చూసారా 20 minutesలో ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో చూడండి. ఇప్పుడు బయటికి తీసిన తర్వాత ఎంత ఈజీగా డిమౌల్డ్ అవుతుందంటే మీరు నేనైతే ఈవెన్ నైఫ్తో కూడా ఏమీ ఇచ్చేయలేదు ఎడ్జెస్. చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో బౌల్ కూడా. ఈ హ్యాక్ని మీరు ఎప్పుడైనా బేక్ చేసేటప్పుడు ట్రై చేయండి, ఓకేనా? కేక్ అయితే నాకు చాలా ఫ్లఫీగానే వచ్చింది. నాకైతే ఓకే, ఇది నచ్చింది ఈ మాత్రం. ఎందుకంటే వెజ్ కేక్కి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. యాక్చువల్లీ వచ్చేసి మన బేకరీస్ వాటిలో ఈ టాప్ లేయర్ రిమూవ్ చేసేస్తారండి, ఎందుకంటే లోపల స్మూత్గా ఉండదు అది ఇది అని చెప్పి. నేనైతే టాప్ లేయర్ అయితే రిమూవ్ చేయలేదు, అట్లనే ఉంచేసాను. దీని తర్వాత ఇంకొక 2 layers కూడా మంచిగా కట్ చేసుకోవాలి. కేక్ మొత్తం కూల్ అయ్యాక కట్ చేయండి. నేనైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసాను, అలా మీరు చేయకండి. ఎందుకంటే వేడిగా ఉండేటప్పుడు కట్ చేయడం వల్ల ఏంటంటే ఆ పౌడర్లా కేక్ పీసెస్లా వచ్చేస్తుంది. చూడండి పక్కన ఎలా వచ్చాయో అట్లా. నాకైతే పిల్లలు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని వెయిట్ చేయించడం ఇష్టం లేదు. వాళ్ళు అలా ఎదురుగానే ఉన్నారు. సో నేను పని తొందరగా కానిచ్చి ఫ్రిడ్జ్లో కొంచెం పెట్టేస్తే ఇది కూల్ అవుతుంది కదా, సో దట్
ఎంత వేగంగా కూల్ అయితే అంత వేగంగా వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి నేను తొందరగా చేస్తాను. బయట వాళ్ళకి చేసేటప్పుడైతే నేను మినిమం ఒక హాఫ్ డే ఉంచుతాను ఫ్రిడ్జ్లోనే. ఎందుకంటే టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. ఇంట్లో వరకే కాబట్టి ఎలాగైనా తినొచ్చు. ఇక్కడ షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలండి కేక్ని. నేనైతే షుగర్ సిరప్తో సోక్ చేయలేదు, నార్మల్ వాటర్తోనే సోక్ చేశాను. ఎందుకంటే మరీ ఓవర్ స్వీట్నెస్ ఇంట్లో ఎవరు తినరు, దానికోసం. బయట వాళ్ళకైతే షుగర్ సిరప్తోనే నేను సోక్ చేస్తాను. షుగర్ సిరప్ని బాయిల్డ్ వాటర్ తీసుకొని అందులో షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం దాల్చిని యాడ్ చేసుకుంటాను. సో దట్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఫస్ట్ లేయర్ కదా. ఫస్ట్ లేయర్కి ఏంటంటే చాక్లెట్ గనాచ్ని యాడ్ చేసుకొని చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవేమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇంటి వరకే కదా. బయట వాళ్ళకి చేస్తే అన్నీ యాడ్ చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. బయట వాళ్ళకి చేసేటప్పుడు ఇంట్లో వరకే చేసుకుంటున్నాను కాబట్టి నేను నార్మల్గా చేసేస్తున్నాను. గనాచ్ ఒకటే యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను బయట వాళ్ళకి ఒక ఆర్డర్ బేస్డ్ మీద నేను ఒక చాక్లెట్ కేక్ చేసినప్పుడు ఈ గనాచ్ నాకు మిగిలిపోయింది, లేకపోతే ఈరోజు చాక్లెట్ కేక్ చేసేదాన్నే కాదు. సో ఇది ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా సేమ్ అలానే అప్లై చేసుకోవాలి. ఏదైతే టాప్ లేయర్ మనకు వచ్చిందో అది సెకండ్ లేయర్లో వెళ్ళిపోవాలండి. సెకండ్ లేయర్ అనేది కిందకి వెళ్ళకూడదు, పైకి రాకూడదు, ఇది మిడిల్లోనే ఉండాలి ఎప్పుడు. ఇది మాత్రం చూసుకోండి ఎప్పుడైనా కేక్ చేస్తే కనుక. ఏదైతే లాస్ట్ లేయర్ ఉంటుందో అది టాప్కి రావాలి, ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత మంచిగా క్రమ్ కోటింగ్ ఫస్ట్ చేసుకోవాలి. క్రమ్ కోటింగ్ అంటే మనకి ఇందాక పౌడర్లా వచ్చింది కదా కేక్, అలాగా క్రమ్స్ ఏవి లేకుండా, కేక్ మధ్యలో హోల్స్ ఏమీ లేకుండా మొత్తం మంచిగా ఫిల్ చేసుకొని క్రీమ్తో, నెక్స్ట్ ఈ చాక్లెట్ గనాచ్తో మంచిగా ఫ్రాస్ట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మినిమం హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం ఎంతైనా ఉంచుకోవచ్చు. ఎంతైనా అంటే ఒక 2-3 అవర్స్ వరకు ఉంచుకొని ఫైనలైజింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను అంతే. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫైనలైజింగ్ చేస్తాను, ఎందుకంటే చెప్పాను కదా పిల్లలు వెయిట్ చేస్తున్నారని చెప్పి. ఫైనలైజింగ్ చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి. కేక్ని ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తే అంతే మంచిది. యాక్చువల్లీ కిందన కేక్ బోర్డ్ పెట్టి చేస్తారు, నేనైతే కేక్ బోర్డ్ పెట్టను. ఎందుకంటే కేక్ బోర్డ్ పెట్టడం వల్ల నాకు ఎందుకో కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. లాస్ట్లో నేను కేక్ బోర్డ్ మీదకి షిఫ్ట్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఇక్కడ పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, పైపింగ్ బ్యాగ్తో నేను ఇదంతా చేసుకున్నాను, కానీ ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. వీడియో కూడా మంచిగా రికార్డ్ కాలేదు, ఎందుకో తెలీదు, మరి నేను యాంగిల్ కరెక్ట్గా సెట్ చేయలేదేమో వీడియో తీసేటప్పుడు. సో ఇదండి ఫైనలైజింగ్ మాత్రం నీట్గా చేసుకోవాలి. మాటికి మనం ఏదైతే ప్యాలెట్ నైఫ్ ఉంటుందో దాన్ని క్లీన్ చేసుకుంటూ ఒక 2-3 మినిట్స్లో అయితే అయిపించేయాలి ఫైనలైజింగ్. లేకపోతే కనుక క్రీమ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, ఇంకా క్రీమ్ని మనం సెట్ చేయలేము, ఫినిషింగ్ కూడా నీట్గా రాదు. సో ఫైనలైజింగ్ అయిపోయిన తర్వాత నాజిల్లో ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ నాజిల్తో చేసుకొని ఇంకా ఇదే ఫైనల్ అనమాట. దీని మీద నేను నాజిల్ వర్క్ చేస్తున్నప్పుడు నా హెడ్ అడ్డొచ్చేసిందండి. సో నాజిల్ వర్క్ మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. ఈసారి ఇంకెప్పుడైనా వీడియో చేసేటప్పుడు నాజిల్ వర్క్ క్లియర్గా చేసి చూపిస్తాను. ఏదైనా ఆర్డర్స్ వస్తాయి కదండి, ఆర్డర్స్ వచ్చేటప్పుడు వాళ్ళది చేసేటప్పుడు మీకు నేను క్లియర్గా చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఇంటి వరకే కాబట్టి అంత కేర్ఫుల్గా అయితే చేయం కదా, ఎలా ఉన్నా సరే ఇంట్లో వాళ్ళే కదా తింటారు అని చెప్పి. సో నేను కూడా అంతే, ఏదో చేయాలని చేశాను అంతే. ఈసారి బయట వాళ్ళకి చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గరించుకొని చేస్తాం కదండి, అప్పుడు చేసి చూపిస్తాను వీడియో, ఓకేనా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళందరితో కూడా షేర్ చేయండి. చూడండి ఇక్కడ నా హెడ్ అడ్డొచ్చేసింది కదా నాజిల్ వర్క్ చేస్తున్నప్పుడు. సో నేను మొత్తం వీడియో అంత క్లియర్గా పెట్టలేకపోయాను. నెక్స్ట్ టైం కంపల్సరీ పెడతాను నాజిల్ వర్క్ అవన్నీ. మీకు కానీ ఈ నాజిల్ వర్క్ ఇవన్నీ డీటెయిల్గా కావాలంటే కింద కామెంట్ చేయండి, సో దట్ నేను క్లియర్గా పెడతాను, ఓకేనా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా, ఓకేనా. మీ ఫ్యామిలీ వాళ్ళందరితో కూడా వీడియో షేర్ చేయండి. బాయ్. ఇంకా వీడియో ఇంతే అండి, ఓకేనా.